ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सेदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्रयवतु ईशान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्माधिपत ब्रह्मणोधिपत ब्रह्मा शिवो मे अस्तु सदा शिवोम ఓం హరి ఓం శివాయ గురువే నమః. ఈరోజు మనం చెప్పుకునే అంశం ఏంటంటే శ్రీచక్రం అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖ సమారాధ్య, అంతర్ముఖంలో శ్రీచక్రాన్ని ఏ విధంగా ఆరాధించుకోవాలి, అంతర్ముఖంలో ఆరాధించుకోవడం ద్వారా మనకి దేవి సులభ అనుగ్రహాన్ని చూపిస్తుంది. అంతర్ముఖంలో ఫస్ట్ రససిద్ధి కలగాలి. రససిద్ధి కలగాలంటే శ్రీచక్రంలో ప్రథమ రేఖ రససిద్ధి, అనిమాసిద్ధి, లఘిమాసిద్ధి, గరిమాసిద్ధి, మహిమాసిద్ధి, ఈసిద్వసిద్ధి, వసిద్వసిద్ధి, ప్రాగమ్య సిద్ధి, ప్రాప్తి సిద్ధి, సర్వకామసిద్ధి. అనిమాసిద్ధి అంటే అనిమాసిద్ధి అందరి దగ్గర ఉండవలసిందే. ఎందువల్లంటే సృష్టి యజ్ఞాన్ని చేసి ఈ సృష్టిని నడిపించాలంటే అనిమాసిద్ధి కావాల్సింది. అనిమాసిద్ధికి వచ్చే రసం ఏంటంటే శృంగార రసము. తర్వాత లఘిమాసిద్ధి, లఘిమాసిద్ధి కూడా అందరిలోనూ ఉండాలి. మనం ఏ రకమైన రోగాలు లేకుండా హాయిగా ఉండాలంటే లఘిమాసిద్ధి కావాలి. ఈ లఘిమాసిద్ధి కావాలంటే లఘిమాసిద్ధి అంటే హాస్యరసము, హాస్యరసము. అదేవిధంగా గరిమాసిద్ధి, గరిమాసిద్ధి అందరి మీద కూడా ప్రదర్శించగలిగి ఉండాలి. కరుణరసము, కరుణరసము. నెక్స్ట్ తర్వాత వచ్చేటప్పటికి మహిమాసిద్ధి. మహిమాసిద్ధి అంటే ఇది రౌద్రరసము. ఈ రౌద్రరసం కూడా అప్పుడప్పుడు ఉండాలి. ఎందువల్లంటే లాలించి తల్లే అప్పుడప్పుడు పిల్లవాడు అల్లరి చేసినప్పుడు దండిస్తూ ఉంటుంది. అందువల్ల మనకి ఎంత కరుణ ఉన్నా దండించవలసి వచ్చినప్పుడు దండించగలిగిన స్వభావం కలిగి ఉండాలి. అందువల్ల రౌద్ర రసాన్ని కలిగి ఉండాలి. అలాగే ఈసిద్వసిద్ధి, ఈసిద్వసిద్ధి అంటే వీరరసము. వీరరసము ఎప్పుడు కూడా మన దగ్గర ఉండాలి. తర్వాత వసిద్వసిద్ధి, వసిద్వసిద్ధి అంటే భయానకము, భయానకము. భయానకాన్ని అవసరం వచ్చినప్పుడు సృష్టించగల శక్తి సామర్థ్యాన్ని ఇవ్వగలిగింది ఆ అమ్మవారు ఒకటే. తర్వాత ప్రాగమ్య సిద్ధి, ప్రాగమ్య సిద్ధి అంటే భీభత్సం, భీభత్సాన్ని సృష్టించగలిగిన శక్తి కూడా ఆ అమ్మవారి దగ్గరే ఉంటుంది. ప్రాప్త సిద్ధి అద్భుత రసము. దేన్ని సృష్టి పరవశించగలిగే దాన్ని అద్భుత రసము అంటారు. ఆ పరవశించగలిగే శక్తిని కూడా ఇచ్చేది అమ్మవారే. నెక్స్ట్ సర్వకామ సిద్ధి, సర్వకామ సిద్ధి అంటే శాంతరసము. ఈ శాంతాన్ని కూడా ప్రసాదించగలిగిన శక్తి అమ్మవారి దగ్గరే ఉంటుంది. ఇది ప్రథమ రేఖలో దేవతలు. ప్రథమ రేఖల్లో దేవతలు ఎవరెవరంటే అనిమాసిద్ధి, లఘిమాసిద్ధి, గరిమాసిద్ధి, మహిమాసిద్ధి, ఈశత్వసిద్ధి, ప్రాగమ్య సిద్ధి, భక్తి ప్రాప్త సిద్ధి, సర్వకామ సిద్ధి. అలాగే ద్వితీయ రేఖలోని దేవతలు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్రి, చాముండే, మహాలక్ష్మి. బ్రాహ్మి అంటే మనోవికారాలను ఏ రకంగా ఉంటాయి, ఇక్కడ మనోవికారాలు ఏ రకంగా ఉంటాయి అని చెబుతుంది. బ్రాహ్మి అంటే కామము, కామ్యమును తీరుస్తుంది. కామ్యము అంటే మనం ఏ రకమైన కోరిక పెట్టుకుంటామో ఆ రకమైన కోరికను తీర్చగలనే దేవత పేరు బ్రాహ్మి. అలాగే క్రోధము మాహేశ్వరి, క్రోధము మాహేశ్వరి రూపంలో ఉంటుంది. లోభము కౌమారి రూపంలో ఉంటుంది. మోహము వైష్ణవి రూపంలో ఉంటుంది. అలాగే వారాహి రూపంలో మదం ఎక్కిపోయి ఉన్నారు అంటారు చూసారా, అలాంటి దాన్ని మదము అంటారు. ఆ మదము వారాహి రూపంలో ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత మహేంద్రి మాత్సర్యము, ఇతరులను చూసి ఓర్వలేకపోవడము, మహేంద్రియ గుణము. అందువల్ల నెక్స్ట్ తర్వాత చాముండ,
పుణ్యము. తర్వాత మహాలక్ష్మి పాపము. ఇవన్నీ కూడా మనం చేసే కర్మలు. ఈ కర్మలన్నింటినీ కూడా శక్తులతోటి మనం పోల్చుకోవాలి తప్ప, లేకపోతే అది కర్మ కింద చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. అది ద్వితీయ రేఖలో దేవతలు. అలాగే ముద్రాశక్తులు సర్వ సంక్షోభిణి, సర్వద్రోహిణి, సర్వాకర్షిణి, సర్వశంకరి, సర్వాన్మాదిని, సర్వమహాంకుశే, సర్వకేసరి, సర్వబీజే, సర్వయోని. అంటే ఇది మూలాధార చక్రం నుంచి సహస్రాలం వరకు ఉన్న చక్రాలన్నిటిని చూపిస్తుంది అన్నమాట. సర్వసంక్షోభిణి అంటే మూలాధార చక్రం. అలాగే సర్వవిద్రూపిణి అంటే స్వాధిష్టాన చక్రం. సర్వాకర్షణి అంటే మణిపూర చక్రం. అంటే మూలాధార చక్రంలో గణపతి అధిష్టాన దేవత అయి ఉంటారు. సర్వసంక్షోభిణి మూలాధార చక్రం. సర్వ సంక్షోభాలను తొలగించగల శక్తి ఎవరిదంటే గణపతి దేవుడు. ఫస్ట్ శ్రీ విద్యలోకి అడుగు పెట్టాలంటే మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. మూలాధార చక్రాన్ని దాన్ని యాక్టివేట్ చేసుకుంటే కానీ మిగతా వాళ్ళలోకి రాదు. స్వాధిష్టాన చక్రం సర్వవిద్రోహిణి, సర్వవిద్రావిణి. మణిపూర చక్రం సర్వాకర్షిణి. మణిపూర చక్రము. ఈ మణిపూర చక్రంలోనే రాజశ్యామల అమ్మవారిని చెబుతారు. మణిపూర చక్రంలోనే రాజశ్యామల అమ్మవారిని, అదే మహావిద్యల్లోకి వచ్చేటప్పటికి మాతాంగి అమ్మవారిని చెప్తారు. సర్వవశంకరి అనాహత చక్రము. నెక్స్ట్ సర్వోన్మాదిని విశుద్ధ చక్రము. సర్వమహాంకుశ. మణిపూర చక్రము సర్వాకర్షిణి, అనాహత చక్రము సర్వవశంకరి, విశుద్ధ చక్రము సర్వాన్మాదిని, సర్వమహాంకుశే, లంబికాగ్రహము. నెక్స్ట్ సర్వకేచరి వచ్చేటప్పటికి ఆజ్ఞాచక్రము. సర్వబీజే వచ్చేసరికి సహస్రారము. సర్వబీజే వచ్చేటప్పటికి సహస్రార చక్రము. ఇక్కడి నుంచి మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు ఎప్పుడైతే వచ్చిందో మోక్షం రావడానికి అవకాశం ఉంటుంది. ఈ 3 ముద్రాదేవతా శక్తులు ఈ విధంగా ఉంటాయి. దీని తర్వాయి భాగము మరలా రేపు చెప్పుకోవచ్చు. స్వస్తి.